నమస్తే, నా పేరు ఉమాపతి కద్దాల. వెల్కమ్ టు కేవీఆర్ లీగల్. కేంద్ర బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్ ఆర్ యూనియన్ బడ్జెట్ అనేది భారత ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూపొందించే వార్షిక ఆర్థిక ప్రకటన. ఇది ఆర్థిక మంత్రి ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వము ఎంత ఆదాయం పొందబోతుంది, ఎంత వ్యయం చేయబోతుంది, ఆ డబ్బును ఏ రంగాలపై ఖర్చు చేయబోతుంది, లోటు ఫిజికల్ డెఫిసిట్ని ఎలా నిర్వహించబోతుందన్న విషయాలను కేంద్ర బడ్జెట్ తెలియజేస్తుంది. ఈ కేంద్ర బడ్జెట్లోని ముఖ్యమైన భాగాలు: 1 రెవెన్యూ రిసిప్ట్స్, 2 క్యాపిటల్ రిసిప్ట్స్, 3 రెవెన్యూ ఎక్స్పెండిచర్, 4 క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ట్యాక్స్ రెవెన్యూ, అంటే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ మొదలైనవి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, డివిడెండ్స్, ఫీజెస్, ఇంట్రెస్ట్, ఫైన్స్. ఇక క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే బారోవింగ్స్, లోన్స్, బాండ్స్, రికవరీ ఆఫ్ లోన్స్, డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అసెట్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్, శాలరీస్, పెన్షన్స్, సబ్సిడీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అన్నది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక కేంద్ర బడ్జెట్ యొక్క లక్ష్యాలు: ఆర్థిక వృద్ధి సాధించడము, ద్రవ్యోల్బణం నియంత్రణ, పేదరికము, నిరుద్యోగము తొలగింపు, సామాజిక సంక్షేమము, ఆర్థిక క్రమశిక్షణ. ప్రజలకు ప్రాధాన్యత అంటే పన్ను రేట్లలో మార్పు, ధరలపై ప్రభావము, ఉద్యోగాలు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారము కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనేటువంటిది ప్రతి ఏటా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్ యొక్క సారాంశం. మీ ఉమాపతి కద్దాల, అడ్వకేట్. చట్టాన్ని తెలుసుకోండి, బాధ్యతగా ఉండండి. జై హింద్, జై భారత్.